Hello everyone, this is Bhargavi and welcome to Learn with Bhargavi. హలో ఎవ్రీవన్. ఇవాళ మనం ఆర్ట్ అండ్ కల్చర్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం ఇండియన్ ఆర్కిటెక్చర్ లెసన్ అయితే స్టార్ట్ చేసాము. ఇండియన్ ఆర్కిటెక్చర్లో హరప్పన్ ఆర్ట్ ఎలా ఉంటుంది, అక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్ ఏంటి, అక్కడ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఇవాళ మనము ఈ పార్ట్ 2లో మనకి నెక్స్ట్ ఈ హరప్పన్ ఆర్ట్ తర్వాత ఏవైతే మనకి మౌర్యాస్ వచ్చారో, మౌర్యన్ టైంలో ఆర్ట్స్ ఎలా వచ్చాయి, అక్కడున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి, అసలు ఏ విధమైన అడ్వాన్స్మెంట్స్ మనం అక్కడ చూస్తాము, మనకి ఎలాంటి ప్యాటర్న్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ వచ్చాయి, పీపుల్ని రిలీజియస్ విధంగా ఆర్కిటెక్చర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇవాళ మనం మౌర్యన్ ఆర్కిటెక్చర్ భాగంగా ఏంటంటే, అసలు ఈ మౌర్యన్ ఆర్కిటెక్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో అది ఎండ్కి వచ్చేసరికి మనకి ద ఆర్యన్స్ అనేవాళ్ళు ఇన్వేషన్ అవుతారు. వాళ్ళు ఇన్వేషన్ అయిన తర్వాత మనకి ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద ఇలాంటివి 4 వేదాలు వస్తాయి. ఋగ్, సమ, యజుర్, అథర్వణ వేద. ఈ అథర్వణ వేద ఏదైతే ఉందో అది కంప్లీట్లీ తాంత్రిక్ ప్రాక్టీసెస్ కోసం యూస్ చేసేవారు. అలానే మనకి యజుర్వేదాలో పెంపొందించి పెట్టిన రిచువల్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ ఏంటంటే హింసకి ఎక్కువ దారి తీసేవన్నమాట. ఈ హింసకి దారి తీయడం ఏంటి అంటే, మామూలుగా సాక్రిఫైసెస్ ఎక్కువ చేసేవారు. అందులో లైక్ అశ్వమేధ యాగం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సాక్రిఫైసింగ్ ఎక్కువ ఉండేది. ఈ సాక్రిఫైసింగ్ ఎక్కువ ఉండడం అండ్ ఆల్సో వర్ణ సిస్టమ్, అంటే అప్పటికి మనకి బ్రాహ్మణస్, క్షత్రియస్, వైశ్య, శూద్ర అని చెప్పి ఇలా డిఫరెంట్ జాతి సిస్టమ్ ఏదైతే ఉందో ఎక్కువ ప్రివలెన్స్ కూడా ఉండేది. ఈ ప్రివలెన్స్ ఎక్కువ ఉండడము, ఈ ఎక్కువ ఏదైతే జాతి భేదం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ జాతి భేదం స్టార్ట్ అవడం, పై స్థాయి వాడు కింద స్థాయి వాడిని హింసలు పెట్టడం, ఇలా ఏం చేశారంటే క్షత్రియుల నుంచే బ్రాహ్మణులు పుట్టుకొచ్చేవారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రమణ ట్రెడిషన్ అనేది వచ్చింది. శ్రమణ అంటే ఒక ప్రిన్స్లీ లైఫ్, ఒక రాజరికమైన జీవితాన్ని అనుభవించి వాళ్ళకి అందులో సంతృప్తి చెందక వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా వాళ్ళ లైఫ్ని వదిలేసి బయట అడవులు దారి పట్టడమో లేదా రోడ్లు పట్టడమో చేసి అక్కడ వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళ వెంట ఒక నలుగురిని వేసుకొని తిరిగి వాళ్ళు ఒక మంచి కైండ్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని అయితే చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు మొత్తం హింసకి వ్యతిరేకంగా ఉంటారు. నెక్స్ట్ అహింసని ప్రోత్సహిస్తారు వాళ్ళు. నెక్స్ట్ బ్రాహ్మణత్వాన్ని, నెక్స్ట్ నాన్ వెజ్ తినకపోవడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు ఈ శ్రమణ ట్రెడిషన్స్లో. అలా మనకి ఫస్ట్ రిషభదేవ అన్న ఆయన వచ్చారు. వీళ్ళ వెనకతల ఇంకా అలాగా వాళ్ళ డిసైపుల్స్ వెనక్కి రావడం అండ్ వాళ్ళని తీర్థంకరాస్ అంటారు. ఇలా మనకి జైనిజం బయటికి వచ్చింది. అలానే మనకి గౌతమ్ బుద్ధ, ఈ గౌతమ్ బుద్ధ అనే ఆయన కూడా సేమ్ యాక్టివిటీ ఫాలో అయ్యి అండ్ జ్ఞానాన్ని సంపాదించి జనాల మధ్యలో వెళ్ళి సింపుల్ లైఫ్ని గడపడం అయితే స్టార్ట్ చేశాడు. కాబట్టి బుద్ధిజం అయితే మనకి బయటికి వచ్చింది. ఈ మౌర్యన్స్ ఎవరైతే ఉన్నారో ఒకానొక టైంలో చాలా క్రూయల్ కింగ్స్ వీళ్ళు. ఈ క్రూయల్ కింగ్స్ అందరూ కూడా బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. గౌతమ్ బుద్ధ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఈ మౌర్యన్ ఫేస్లో. ఈ మౌర్యన్స్ ఎప్పుడు వస్తారు అంటే మనకి మహాజనపదస్ టైంలోని మనకి 16 క్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఈ మౌర్యాస్ కూడా ఒకరు అనమాట. అండ్ ఈ మౌర్యాస్ ఎవరైతే ఉన్నారో జాతి వర్ణ సిస్టము ఆ టైంలో చాలా 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 ఎక్కువ ప్రివలెంట్గా ఉండేది. అండ్ వీళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది ఇండస్ వ్యాలీ టైం నుంచి. ఇండస్ వ్యాలీ టైంలో వాళ్ళు కేవ్స్లో ఉండేవారు, అంటే కేవ్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు, లేదా మనకి ఆల్రెడీ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ ప్యాటర్న్స్ అవన్నీ చెప్పాము. బట్ ఇక్కడ ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చేసరికి ప్యాలెసెస్ కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ప్యాలెసెస్ కట్టుకొని అండ్ దాని తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క మనోభావాల్ని
వ్యక్తపరుచుకునేలాగా పిల్లర్స్ పెట్టుకునేవారు. పిల్లర్స్ ఇన్స్క్రిప్షన్స్ అవి పొలిటికల్‌గా, రిలీజియస్‌గా వాళ్ళ యొక్క సెంటిమెంట్స్‌ని కానీ, లేదా వాళ్ళ బ్యాటిల్ విక్టరీస్‌ని కానీ తెలుపుకోవడం కోసం పిల్లర్స్‌ని పెట్టుకునేవారు. లేదా రిలీజియస్‌గా వాళ్ళు స్తూపాస్‌ని కన్‌స్ట్రక్ట్ చేసేవారు. ఈ స్తూపాస్ అన్నీ కూడా ఏంటంటే బుద్ధిస్ట్ ట్రెడిషన్స్‌కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మనకి 1st సెంచరీ బీసీ, 2nd సెంచరీ బీసీ మధ్యలో ఎక్కువ స్ప్రెడ్ అయి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అదే టైంలో మనకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్‌లో ఉన్నారు కాబట్టి. అవును. అండ్ ఆల్సో నెక్స్ట్ మోస్ట్‌లీ అసలు ఎక్కువ చూసుకున్నట్టయితే స్తూపాస్ ఎక్కువున్నాయి మనకి. 84,000+ స్తూపాస్ వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారంట మౌర్యన్ పీరియడ్ టైంలో. అండ్ ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే ఈ గ్రౌండెడ్ రీజన్ అంతా కూడా మనకి మౌర్యాస్ పాలించిందే. ఈ మౌర్యాస్ పాలించిన ఇండియా మ్యాక్సిమం పార్ట్ వాళ్ళు పాలించారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పాటలిపుత్ర రీజన్ ఉంటుంది. ఈ బీహార్ ప్రెజెంట్ డే పాట్నా రీజన్ మనకి పాటలిపుత్ర అని అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీని యొక్క క్లాసిఫికేషన్ చూస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కోర్ట్ ఆర్ట్, పాపులర్ ఆర్ట్. ఈ కోర్ట్ ఆర్ట్, పాపులర్ ఆర్ట్ ఏంటంటే కోర్ట్ ఆర్ట్లో ప్యాలెసెస్, పిల్లర్స్, స్తూపాస్ ఇవి ఎక్కువ ప్రథమంగా కనిపిస్తాయి. పాపులర్ ఆర్ట్లో కేవ్స్ యొక్క డిజైన్స్, నెక్స్ట్ స్కల్ప్చర్స్ ఏమున్నాయి, పాటరీ ఏం వాడేవారు, ఇది ప్రథమంగా కనిపించేది. నెక్స్ట్ వచ్చి కోర్ట్ ఆర్ట్ ఆఫ్ మౌర్యన్ ఆర్కిటెక్చర్. ఈ మౌర్యన్ ఆర్కిటెక్చర్లో కోర్ట్ ఆర్ట్ అంటే ఫస్ట్ వాళ్ళు అసలు ఈ ఏదైతే కోర్ట్ ఆర్ట్ ఉందో వాళ్ళు పొలిటికల్ అండ్ రిలీజియస్ రీజన్స్ కోసం వాడేవారు. ఇప్పుడు ప్యాలెసెస్ వాళ్ళ జీవనం గడపడానికి, వాళ్ళ యొక్క లైఫ్ని గడపడానికి వాడేవారు. పిల్లర్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళినా, వాళ్ళు ఏదైనా సాధించినా వెంటనే అది పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మీద పెట్టడము, లేదా సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ యొక్క క్యాపిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా వాళ్ళు ఇన్వేజన్ చేస్తున్నప్పుడు అక్కడ వెంటనే వాళ్ళ యొక్క క్యాపిటల్ సింబల్ని పెట్టి వాళ్ళు ఆ పిల్లర్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడము. అండ్ ఆల్సో అక్కడ రిలీజియస్ బేసిస్లో స్తూపాస్ కట్టించడం. ఎవరైనా బుద్ధిస్ట్ మాంక్స్ చనిపోతే వెంటనే వాళ్ళకి స్తూపాస్ కట్టించడము, వాళ్ళని పూజించడము. బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ ఎక్కువ వచ్చాయి. ఒకానొక టైంలో మనకి అశోక అనే ఆయన చాలా అంటే చాలా క్రూయల్ మైండ్ సెట్తో ఉండేవాడు. అలాంటి మనిషి మనకి అహింసకి ఒక చిరునామాగా మారాడనమాట అదే టైంలో. ఎందుకంటే బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది ఆయన మీద. నెక్స్ట్ కోర్ట్ ఆర్ట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఈ కోర్ట్ ఆర్ట్ ఏదైతే ఉందో దీనిలో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రథమంగా ప్యాలెసెస్ని చూస్తాము. ప్యాలెసెస్ ద మౌర్యన్ ఎంపైర్ వాజ్ ద ఫస్ట్ పవర్ఫుల్ ఎంపైర్ టు కమ్ టు ద పవర్ ఇన్ ఇండియా. మనకి ఈ ఏదైతే వేదిక్ ట్రెడిషన్స్ తర్వాత, మహాజనపదాస్ తర్వాత మౌర్యన్స్ చాలా ఎక్కువ పవర్ఫుల్ కింగ్డమ్గా మనకి బయటికి వచ్చారు. అండ్ వీళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్కడ అంటే పాటలిపుత్ర, ప్రెజెంట్ డే పాట్నా దగ్గర మనకి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. The palace of Kurmahar was created to reflect the splendor of Mauryan architecture. ఈ మౌర్యన్ ఆర్కిటెక్చర్లో ప్రథమంగా ప్రెస్టీజియస్గా కట్టించిన ఒకానొక ప్యాలెస్ కూర్మహార్ ప్యాలెస్. ఇప్పుడు ఇది మనకి చంద్రగుప్త మౌర్య ప్యాలెస్ అనమాట. చాలా అంటే చాలా 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 ప్రెస్టీజియస్గా కట్టించుకున్నారంట. అండ్ వీళ్ళంతా కూడా ఇన్స్క్రైబ్డ్ బై అఖిమీడియన్ ప్యాలెసెస్. ఇక్కడ అఖిమీడియన్ అంటే మనకి ఇండో గ్రీస్ మోడల్లో వస్తాయి వీళ్ళ యొక్క ప్యాలెసెస్ అన్నీ కూడా. ఎందుకు గ్రీస్ యాడ్ అయింది ఇక్కడ అంటే సెల్యూకస్ నికేటర్ అనే ఒక ఆయన ఎవరైతే ఉంటారో ఈ సెల్యూకస్ నికేటర్ వాళ్ళ కూతుర్ని మన చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె పేరు హెలీనా. అండ్ వీళ్ళిద్దరికీ జస్టిన్ అనే ఒక బాబు పుడతాడు. అండ్ ఈ హెలీనా ఎవరైతే ఉన్నారో ఇచ్చి చేశారు కాబట్టి కొంత గ్రీస్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ ఏదైతే రాజరికంలో ఉందో అది కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ప్యాలెసెస్ కన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళు అఖిమీడియన్ అక్కడ మన గ్రీక్ స్టైల్లో ఎలా అయితే ప్యాలెసెస్ ఉంటాయో ఆ విధంగానే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అండ్ వీళ్ళ యొక్క ప్రిన్సిపల్ మెటీరియల్ ఏంటంటే వుడ్ని యూస్ చేసేవారు. వుడ్ పల్ప్ని యూస్ చేసేవారు అనమాట. అండ్ దీని యొక్క ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అంటే మనకి
మెగస్తీనిస్ బుక్లో దొరికింది. అది ఆయన రచించిన ఇండియా అనే బుక్. ఈ మెగస్తనీస్ అనే ఆయన ఒక ట్రావెలర్ అనమాట. గ్రీక్ నుంచి వచ్చిన ట్రావెలరు ఇండియాని ట్రావెల్ చేస్తూ చేస్తూ ఆఖరిలో ఒక బుక్ రాశాడు. అండ్ అక్కడ మౌర్యన్ ఎంపైర్ యొక్క గొప్పతనాల్ని కూడా చాటి చెప్తూ రాశాడు. అండ్ నెక్స్ట్ కూర్మహార్ was also having the high massive structure, high center pillar and wooden structure. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ సెంటర్ పిల్లర్ అనేది ఒక చాలా పెద్ద కైండ్ ఆఫ్ పిల్లర్, ఒక 3 అంతస్తులు బిల్డింగ్లా ఉంటుంది ఇది. అండ్ ఆల్సో వుడెన్ స్ట్రక్చర్, ఈ వుడెన్ స్ట్రక్చర్ కూడా మనకి ఇందులోనే పెంపొందించి దానిలో కార్వింగ్స్ ఒక చిన్న చిన్న కైండ్ ఆఫ్ డిజైన్స్ లాగా వాళ్ళు పెంపొందించి పెట్టారనమాట. నెక్స్ట్ చూసినట్టయితే పిల్లర్స్. ఈ పిల్లర్స్ అనేవి ఎక్కువ అశోకన్ పీరియడ్లో ఎక్కువ వచ్చాయి. అశోక మనకి వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒక క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వెంటనే వెళ్ళి పిల్లర్ పెట్టేసేవారు. అక్కడ ఒక ఇన్వేషన్ చేసిన తర్వాత ఏదైనా క్యాపిటల్ టెరిటరీ వచ్చింది వాళ్ళకి, ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా ఒక ప్లేస్ని గెయిన్ చేసుకున్నారు అనగానే అక్కడ ఒక పిల్లర్ పెట్టేసేవారు వెంటనే వెళ్ళి. ఆ పిల్లర్ ఏంటంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ యొక్క సింబల్ అవుతుంది. అలానే అదొక్కటే కాకుండా వాళ్ళ యొక్క విజయాలన్నిటినీ కూడా దాని మీద ఇన్స్క్రిప్షన్స్ లాగా రాసుకునేవారు. ఓకే. అండ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అశోక the pillar inscriptions are depicted for the representation of symbol of state and commemorate of battle victory. చూసారా? అండ్ ఇక్కడ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఓన్లీ సింబల్ స్టేట్కే కాదు, వాళ్ళ యొక్క బ్యాటిల్ విక్టరీస్కి కూడా అది పనికొచ్చేది. అండ్ యూజ్డ్ ఫర్ గ్రేట్ సెర్మన్స్. అంటే ఇది మనకి మెయిన్లీ చూనర్ శాండ్స్టోన్తో తయారవుతుంది. ఈ చూనర్ శాండ్స్టోన్ అంటే ఏంటంటే మనకి కొంచెం మెత్తగా ఉంటుంది మెటీరియల్, శాండ్స్టోనే, బట్ కొంచెం రెడ్డిష్ వైట్ రెడ్ మధ్యలో కలర్ లాగా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఒక సింగిల్ పీస్ మీద చేస్తారు, ఒక మోనోలిత్ మీద చేస్తారు. మోనోలిత్ అంటే మోనో అంటే 1, లిత్ అంటే రాయి. సో ఇదంతా కూడా ఒక రాయి మీద చెక్కుతారు. దీని యొక్క పిల్లర్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇదిలో చూసినట్టు, పిక్చర్లో చూసుకుంటున్నట్టు ఇదంతా పిల్లర్ షాఫ్ట్ అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ సన్నగా ఒక 40 feet మనకి ఇలా కిందకు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి బేస్. ఈ బేస్ ఏంటంటే అయితే మనకి బెల్ షేప్లో ఉంటుంది లేదా లోటస్ షేప్లో ఉంటుంది. ఇది కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇలా ఈ లోటస్ అయినా బెల్ అయినా ఇన్వర్టెడ్ షేప్లో మనకి ఉంటుంది. ఇలానే కాకుండా దీన్ని అబాకస్ అంటారు. ఈ అబాకస్ ఏంటంటే క్యాపిటల్ మీద ఏదైతే యానిమల్ ఉంటుందో యానిమల్ కూర్చునే విధంగా అబాకస్ని డిజైన్ చేస్తారు. అండ్ ఈ పైన ఏదైతే ఉందో అది క్యాపిటల్ని మనకి రిప్రజెంట్ చేయడానికి ఆ యానిమల్ని అక్కడ పెడతారనమాట. ఆ యానిమల్ సింబల్ని అక్కడ మనకి డిపిక్ట్ చేస్తారు. అండ్ ఇదే మనకి ఇలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే లారియా నందాగర్ ప్యాలెస్, అక్కడ మనకి ఈ పిల్లర్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ సార్నాథ్ పిల్లర్ కూడా చాలా ప్రామినెంట్గా ఆ ఏరియాలో మనం ఎక్కువ చూడొచ్చు. సార్నాథ్ పిల్లర్ అనేది మన ప్రస్తుతానికి ఉన్న ఇండియన్ నేషనల్ ఆంబ్లం మీద ఏదైతే ఉందో అశోకన్ లయన్ క్యాపిటల్కి సంబంధించిన ఒక ఆర్టిఫాక్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొన్ని కోట్ ఆర్ట్స్ ఇచ్చారు పిల్లర్స్. ఇక్కడ వైశాలి లయన్, ఈ వైశాలి లయన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి మౌర్యన్ ఆర్టే. అండ్ సంకిస ఎలిఫెంట్ అనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ పైన ఎలిఫెంట్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ జీబుబుల్ కోసం మనం ఆల్రెడీ చదివాం. ఎక్కడ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సీల్స్లో చదివాం జీబుబుల్తో కూడా ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. అండ్ లారియా నందాగర్, ఇది చూసుకున్నట్టయితే మనకి వీళ్ళ యొక్క క్యాపిటల్ని రిప్రజెంట్ చేస్తూ లయన్ని మీద పెడతారు. అండ్ నెక్స్ట్ రాంపూర్వ లయన్. ఈ రాంపూర్వ లయన్ ఏంటంటే కొంచెం పొట్టిగా ఉంటుంది. ఈ లయన్ షేప్ కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4 lions వన్స్ పాసిబుల్లీ క్రౌన్డ్ బై వీల్ ఫ్రమ్ సాంచి. ఇది సాంచి స్తూపా దగ్గర ఉన్న పిల్లర్ మీద తోరణాల మీద ఉంటుంది అనమాట. సాంచి స్తూప తోరణాల మీద మనకి పెంపొందించి పెడతారు ఈ 4 lions అని చెప్పి. ఇదే మనకి సార్నాథ్లో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఆ సార్నాథ్ దగ్గర ఉన్నదే మనకి నేషనల్ ఆంబ్లంగా కన్సిడర్ చేస్తారు అనమాట.
ఇక్కడ కోర్ట్ ఆర్ట్లో మనం మెయిన్గా ఒక పెద్ద ఆర్టిఫాక్ట్ చూసుకున్నట్టయితే ఇది మనకి నేషనల్ యాంబ్లం. ఇది నేషనల్ యాంబ్లం ఎక్కడ అంటే సారనాథ్ పిల్లర్ ద్వారా మనకి అడాప్ట్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే 26th January 1950 రోజు. దీని ఇక్కడ మన ఏదైతే ఆర్టిఫాక్ట్ ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది షాఫ్ట్ మనకి పొడుగ్గా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ లోటస్ షేప్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎబాకస్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎబాకస్ పార్ట్లో మనకి 4 యానిమల్స్ ఉంటాయి. 4 యానిమల్స్ కూడా రౌండ్ మీద చుట్టూ ఉంటాయి అన్నమాట. ఆ 4 యానిమల్స్ ఏంటంటే వెస్ట్కి మనకి హార్స్ ఉంటుంది, ఈస్ట్కి ఎలిఫెంట్ ఉంటుంది, బుల్ ఏమో సౌత్కి ఉంటుంది, లయన్ నార్త్కి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎలిఫెంట్ అనేది క్వీన్ మాయా. ఈ క్వీన్ మాయా ఎవరు అంటే మన బుద్ధిజం ఫౌండర్ గౌతమ్ బుద్ధ వాళ్ళ మదర్. ఈ మాయాదేవిని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బుల్ సైన్. బుల్ దేన్ని డిపిక్ట్ చేస్తుంది అంటే టారస్ సైన్. టారస్ అంటే వృషభ రాశి. ఈ వృషభ రాశిని దేనికి డిపెక్ట్ చేస్తుంది అంటే గౌతమ్ బుద్ధ పుట్టిన రాశి కాబట్టి. అండ్ హార్స్ని రిప్రజెంట్ చేస్తారు కంతక. ఈ కంతక అనే దాన్ని రిప్రజెంట్ చేస్తారు. అండ్ లయన్ అంటే ప్రిన్స్లీ లైఫ్ గడిపేవాడు అని చెప్పి. నెక్స్ట్ లయన్ ఏంటంటే ఎన్లైట్మెంట్. దాన్ని ఆ బాటని వదిలి ప్రిన్స్లీ బాటని వదిలి ఆయన ఒక మంచి మార్గంలో ఒక ఎన్లైట్మెంట్ పాత్లో ఆయన నడుస్తున్నారు అని చెప్పడానికి ఈ 4 యానిమల్స్ని రిప్రజెంట్ చేస్తూ పెడతారనమాట. అండ్ ఈ వర్డ్ దీని మీద ఏదైతే మనకి సత్యమేవ జయతే అనే ఒక వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముందక ఉపనిషత్. మనకి వేదిక్ ట్రెడిషన్స్లో ఉన్న ఉపనిషత్స్లో వన్ ఆఫ్ ద ఉపనిషత్ ఇది. దానిలో మనకి పెట్టి ఉంచుతారు. సత్యమేవ జయతే, ట్రూత్ అలాన్ ట్రయంప్స్. అంటే ట్రూత్ని మించిన ఇది ఆయుధం ఉండదు అండ్ ట్రూత్ ఎప్పటికీ కూడా గెలుస్తూనే ఉంటుంది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో. ఇది కూడా మనకి దేవనగిరి స్క్రిప్ట్లో రాసి ఉంటుంది. అండ్ దీని యొక్క క్రౌన్ ఎలా అంటే ధర్మచక్రతో ఉంటుంది. ఈ ధర్మచక్రయే మన ఇండియా మీద ఉన్న ప్రస్తుతానికి ఉన్న ధర్మచక్ర. అండ్ ఈ 4 లయన్స్ ఏంటంటే ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ధర్మ అనేది 4 డైరెక్షన్స్లో కూడా మనకి స్ప్రెడ్ అవ్వాలి. ధర్మ అనేది ఒక అల్టిమేట్ పవర్ఫుల్ థింగ్ అండ్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ద డైరెక్షన్స్ త్రూ అవుట్ ద ఎర్త్ అన్నట్టు ఆ 4 లయన్స్ని పెడతారనమాట. ఈ 4th లైన్ ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది 3D ఫిగరిన్ కాబట్టి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కోర్ట్ ఆర్ట్ ఆఫ్ మౌర్యలోని నెక్స్ట్ స్తూపాస్. మనకి స్తూప ఆర్కిటెక్చర్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ స్తూప ఆర్కిటెక్చర్ దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఏంటంటే బరియల్ మౌంట్స్. ఎవరైతే ఆ టైంలో బుద్ధిస్ట్ ట్రెడిషన్స్లో ఉండేవాళ్ళు ఉన్నారో, బుద్ధిజం ఫాలో అయ్యేవారో వాళ్ళందరికీ ఏం చేస్తారంటే స్తూపాస్ కట్టించేవారు. వాళ్ళు చనిపోయిన తర్వాత స్తూపాస్ ఉత్తినే కట్టించేవారు కాదు. వాళ్ళ యొక్క ఫ్యూనరల్ చేసేటప్పుడు వాళ్ళ రెలిక్స్ ఏవైతే ఉన్నాయో, రెలిక్స్ అంటే వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్, వాళ్ళు యూజ్ చేసిన ఒక గుడ్డ అయినా, వాళ్ళు యూజ్ చేసిన ఒక చెంబు అయినా, లేదా పాత్ర అయినా, లేదా భిక్షం ఎత్తుకోవడానికి ఏవైనా యూజ్ చేసిన టూల్స్ లాంటివైనా, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక దగ్గర పోట్లీ అంటే మూటలా కట్టి ఆ మూటని నెక్స్ట్ వాళ్ళ యొక్క బాడీని లెనిన్ క్లాత్లో పెట్టేసి ఈ కప్పెట్టి ముందు అన్బర్న్ట్ బ్రిక్స్తో ముందు ఒక చిన్న పైన ఒక గుడిలాగా కడతారు. అంటే ఒక రౌండ్ షేప్లో కట్టి వాళ్ళని అందులో ప్రిజర్వ్ చేసి బయట మెయిన్ కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తారనమాట. ఇది మనకి స్తూపాస్ అనేవారు. ఈ స్తూపాస్ ఏంటంటే మెయిన్లీ మనకి బుద్ధిజంలోని ఎక్కువ చూస్తాము. జైనిజంలో స్తూపాస్ ఉండవు మనకి. జైనిజంలో జైన టెంపుల్స్ ఉంటాయి మనకి. బట్ ఇక్కడికి వచ్చేసరికి అశోకన్ పీరియడ్లోనే ఎక్కువ ఈ స్తూపాస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. 84,000+ స్తూపాస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ, ఈ గౌతమ్ బుద్ధ చనిపోయిన తర్వాత 9 మెయిన్ స్తూపాస్ ఉన్నాయి ఆయనకి. అంటే ఆయన యొక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, పార్ట్స్ అంటే పార్ట్స్ కాదు, మెయిన్గా ఆయన బాడీ మాత్రం ఒక దగ్గర పెడతారు. ప్రతి ఒక్క ఆయన యూజ్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు. ఆయన చనిపోయింది కుషీనగర్లో చనిపోతారు. కుషీనగర్లో మెయిన్ రెలిక్ ఏదైతే ఉంటుందో, మీన్స్ ఆయన బాడీ అండ్ ఆయన వస్త్రాలు
అక్కడ ఉంటాయి. మిగతా ఆయన యూజ్ చేసిన చిన్న చిన్నవన్నీ కూడా వేరే ఒక 8 స్తూపాస్లో వాళ్ళు పెట్టి ఉంచుతారనమాట. సో ఆ 8 ప్లేసెస్ కూడా వాళ్ళకి చాలా హోలీ అండ్ రిలీజియస్గా కన్సిడర్ చేస్తారు. అక్కడే వాళ్ళు బుద్ధిజం ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేస్తారు. అండ్ ఈ 9 స్తూపాస్ అయితే గౌతమ్ బుద్ధకి ఉంటాయి. ఎందుకంటే 9 సమాధులు మొత్తం. ఈ 9 సమాధుల్లో డిఫరెంట్ ఏరియాస్లోని ఆయన యొక్క సామాన్లు పెట్టి ఆయన్ని కొలిచేవారు అనమాట. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ స్తూప ఆర్కిటెక్చర్లో మెయిన్లీ మనం ఈ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, ఇలా ఎంట్రన్స్ గేట్, దీన్ని ఎంట్రీ పాత్ అంటారు. అండ్ ఇక్కడ మనకి తోరణాలు ఉంటాయి, ఇలా మనకి ప్రతి దిక్కుకి తోరణాలు ఉంటాయి. ఈ తోరణాల మీద ఇలా మనకి లయన్ క్యాపిటల్స్ ఉండడము, లేదా సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఒక మంచి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లాగా ఉండేది. అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే మేది మనకి ఒక తిరిగే ప్లేస్ లాగా అనమాట. ప్రదక్షిణ పాత్ కూడా మనకి ఉంటుంది. ఈ చుట్టూ జనాలు వెళ్ళి ప్రదక్షిణ పాత్ ఇలా మనకి దర్శనం చేసుకుంటారు. అండ్ ఏదైతే ఉంటుందో ఈ అండ అనే ప్లేస్లోని మనకి పెంపొందించి పెడతారు వీళ్ళ యొక్క సమాధులు కానీ, వీళ్ళ యొక్క రెలిక్స్ అన్నీ కానీ. రెలిక్స్ అంటే వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా రెలిక్స్ అనేవారు. ఈ పైన ఈ ఛత్రి అనే దాంతో ఏదైతే మౌండ్ ఉందో దాన్ని కవర్ చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే ఈ అన్బర్న్ట్ బ్రిక్స్, ఫస్ట్ ఏంటంటే లోపల కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అన్బర్న్ట్ బ్రిక్స్తో చేస్తారు, తడిగా ఉండే విధంగా. అండ్ దీని తర్వాత బర్న్ట్ బ్రిక్స్తోని దాని మీద మళ్ళీ మౌండ్ లాగా కట్టేస్తారనమాట. అండ్ ఇది కూడా మళ్ళీ దాని తర్వాత థిక్ లేయర్ ఆఫ్ ప్లాస్టర్ అంటే నథింగ్ బట్ సిమెంట్ మెటీరియల్తోని కట్టేసేవారు అనమాట. అండ్ ఈ ప్రదక్షిణ పాత్లోని జనాలు నడవాలి, దర్శనం చేసుకోవాలి అనమాట. దీని ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి స్తూప ఆర్కిటెక్చర్ ఎక్కడ చూస్తాము అంటే సాంచీ దగ్గర చూస్తాము. పిప్రహువా అని చెప్పి యూపీలో ఉంటుంది. అండ్ 9 స్తూపాస్ ఆఫ్ బుద్ధ, ఆల్రెడీ మనం 9 స్తూపాస్ ఆఫ్ బుద్ధ గురించి కూడా మాట్లాడున్నాము. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే పాపులర్ ఆర్ట్లో భాగంగా కేవ్ ఆర్కిటెక్చర్లోని ఎక్కువ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఎంట్రన్స్ అనేది చాలా డిజైన్ఫుల్గా చేసుకునేవారు. ఈ చాలా ఎక్కువ కార్వింగ్స్ ఉండి నెక్స్ట్ దీని యొక్క డిజైన్ ప్యాటర్న్స్ అయితే చాలా ఎక్కువ ఫాలో అయ్యేవారు. అండ్ అదొక్కటే కాకుండా వీటిని విహారాస్ అనేవారు అనమాట. ఈ విహారాస్లో ఏం చేస్తారంటే బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సేద తీరేవారు. వాళ్ళ యొక్క మెడిటేషన్ హాల్ లాగా లేదా సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళు సేద తీరుతారు, అక్కడ రెస్ట్ తీసుకుంటారు, రెస్టింగ్ ప్లేస్. ఈ అజీవిక సెక్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వస్తారు. మనం జైనిజం బుద్ధిజం చదివేటప్పుడు ఈ అజీవిక అండ్ జీవిక సెక్ట్స్ ఏంటి అసలు అనేది మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీస్ ఆర్ మార్క్డ్ ఫర్ దర్ హైలీ డెకరేటివ్ పాలిష్డ్ ఫినిష్ అండ్ డెకరేటివ్ గేట్వేస్. ఇలా మనకి వాళ్ళు డెకరేటివ్ గేట్వేస్ ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బరాబరీ కేవ్స్ అండ్ నాగార్జుని కేవ్స్ ఇన్ బీహార్. ఇది ఈ పిక్చర్లో చూపించింది మనకి బరాబరీ కేవ్స్. ఇది కూడా మనకి మౌర్యన్ పీరియడ్లోని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ పాపులర్ ఆర్ట్లోనే స్కల్ప్చర్స్ చూసుకున్నట్టయితే మనకి మెయిన్లీ వీళ్ళ యొక్క తోరణాలకి మీన్స్ ఆల్రెడీ నేను స్తూప ఆర్కిటెక్చర్లో చెప్పాను, వీళ్ళు తోరణాలు పెట్టుకునేవారు. ఆ తోరణాలకి వీళ్ళ యొక్క ఈ యక్షి అనే ఇద్దరు ఫేమస్ డీటీస్, అంటే వీళ్ళని డీటీస్ కూడా కాదు స్పిరిట్స్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. ఈ స్కల్ప్చర్స్ని ఎక్కువ పెట్టేవారు. ఇది దేనికంటే హిందూయిజం, బుద్ధిజం, జైనిజం 3 విధాలుగా కూడా పెట్టేవారు. హిందూయిజం ఏంటంటే వీళ్ళని కొంచెం క్రూయల్గా కన్సిడర్ చేస్తుంది, అంటే లైక్ తాంత్రిక్ వేలో ట్రీట్ చేస్తుంది. అదే మనకి బుద్ధిజం అయితే వీళ్ళు ఏంటంటే స్పిరిట్స్, వీళ్ళు సేవకే అంకితం అయిపోయి ఆ సేవ తర్వాత చనిపోతారు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ బిలీఫ్ ఉంది వీళ్ళకి. సేమ్ జైనిస్ట్ కూడా అలానే కొలుస్తారు యక్షిని. ఈ యక్షి అనేవాళ్ళు సేవ కోసమే పుడతారు, సేవ చేసుకుంటారు, అండ్ మినిమం సేవ కంప్లీట్ అయిపోగానే వాళ్ళు చనిపోతారు అని చెప్పి బిలీవ్ చేసేవారు అనమాట.
అండ్ దీని యొక్క మెన్షన్స్ ఎక్కడ అంటే మనకి శిలప్పాధికారం అని చెప్పి ఒక తమిళ్ టెక్స్ట్లోని దీని ఎవిడెన్స్ దొరుకుతుంది. అండ్ ఆల్ జైన తీర్థంకరాస్, ఈ జైన తీర్థంకరాస్ అందరూ కూడా యక్షికి అసోసియేట్ అయ్యి ఉంటారనమాట. అండ్ ఇక్కడ యక్షిని కొంచెం మనం వివరంగా చూసుకున్నట్టయితే యక్షాస్ అనేవి మేల్ ఫిగర్స్, యక్షీస్ అనేవి కౌంటర్ పార్ట్స్ అంటే ఫీమేల్ ఫిగరిన్స్ అనమాట. దే ఆర్ బిలీవ్ టు బీ ద స్పిరిట్స్ దట్ ఆర్ ఇన్హాబిటేటెడ్ ట్రీస్, మౌంటైన్స్, రాక్స్, మౌంట్స్, రివర్స్ అండ్ ఓషన్స్. ఇలాంటి ఏరియాస్ అన్నిటినీ కూడా వాళ్ళు పటిష్టంగా పట్టుకొని ఉండేవారని చెప్పి బిలీవ్ చేసేవారు. దేర్ ప్రివలెన్స్ ఇన్ ద స్కల్ప్చర్స్ యూజువలీ ఇన్ అసోసియేషన్ విత్ న్యాచురల్ elements is considered as a sign of widespread of worship and early historic period during 6th to 3rd century BCE. ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో ఎక్కువ దాని యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ ప్యాటర్న్ అయితే ఎక్కువ చూసారంట. దీని యొక్క మెన్షన్ మనకి జైమిన్య ఉపనిషత్ బ్రాహ్మణాలోని అంటే వేదిక్ టైంలో వచ్చిన సమ్ బ్రాహ్మణాస్లోని ఇది మెన్షన్ చేశారు. జైమిన్య ఉపనిషత్లోని మెన్షన్ చేసిందంట. మళ్ళీ యక్షి కోసం శిలప్పాధికారమే కాదు, జైమిన్య ఉపనిషత్లో కూడా మెన్షన్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్టయితే శలభాంజిక. ఈ శలభాంజిక అనేది కూడా ఒక యక్షి స్ట్రక్చర్. యక్షి అనేది ట్రీని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది దీని యొక్క స్కల్ప్చర్. ఇది మనకి సాంచి స్తూప తోరణం దగ్గర ఉంటుంది. ఈ సాంచి స్తూప తోరణం ఏదైతే ఉందో ఆ తోరణం దగ్గర మనం దీన్ని చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అన్ ఆస్పిషియస్ సింబల్ అనమాట. ఈ ఏదైతే మనం యక్షి సింబల్ చూస్తామో చాలా ఆస్పిషియస్గా కన్సిడర్ చేసేవాళ్ళు బుద్ధిస్ట్ వాళ్ళు. ఎందుకు అంటే ఈ యక్షి అనేవాళ్ళు ఓన్లీ సేవకు మాత్రమే పుట్టారు, సేవ చేసుకుంటారు, చనిపోతారు అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ పాటరీ చూసుకున్నట్టయితే మౌర్యన్ పీరియడ్లో మెయిన్లీ నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్. మనకి ఇండస్ వ్యాలీ టైంలో ఏంటంటే రెడ్ వేర్ ఉండేది, బ్లాక్ వేర్ ఉండేది. దాని మీద చిన్న చిన్న కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా ఉండేవి. బట్ ఇక్కడ ఏంటంటే హైలీ లషరస్ పెయింటింగ్, అక్కడంత షైన్ లేదు ఇండస్ వ్యాలీ టైంలో. బట్ ఇక్కడికి వచ్చేసరికి దానికి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ షైనింగ్, ఇది ఏదైతే వాళ్ళ పాత్రలు యూజ్ చేసేవారో దాని యొక్క షైనింగ్ ప్యాటర్న్ కూడా వాళ్ళు కొంతవరకు మార్చారు. అండ్ ఆల్సో ఇవి డైలీ పర్పస్కే కాదు, వాళ్ళు డెకరేటివ్ పర్పసెస్కి కూడా వాడేవారు అనమాట. వీళ్ళ పాటరీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఉండేది. అక్కడ మనకి ఇండస్ వ్యాలీలో రెడ్గా కూడా ఉంటుంది, బట్ ఇక్కడ బ్లాక్ పాటరీ ఎక్కువ యూస్ చేసేవారు. అండ్ దాన్ని మెయిన్లీ మనం ఏం రిఫర్ చేస్తామంటే నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని మనం సంబోధిస్తాము. ఇదే కాకుండా బ్లాక్ పెయింట్, హైలీ లషరస్, ఇది ఏదైతే హైలీ లషరస్ అంటే సంథింగ్ లైక్ ఎక్కువ షైనీ ఉంటుంది. అండ్ యూజ్డ్ యాజ్ లగ్జరీ ఐటమ్స్ లైక్ కింగ్స్ ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళంట. మెన్షన్డ్ యాజ్ హై లెవెల్ ఆఫ్ పాటరీ, చాలా చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ పాటరీ అంట ఇది. అండ్ ప్రథమంగా ఇక్కడ మనం చూసుకునేటట్టయితే మౌర్యన్ ఆర్కిటెక్చర్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. మౌర్యన్ ఆర్కిటెక్చర్లో మనకి పెద్దగా ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏమి ఉండదు. బట్ కొంతవరకు అయితే స్తూప ఆర్కిటెక్చర్ బాగా చదువుకోవాల్సి ఉంటుంది. మనం గ్రూప్ 1కి అయినా యూపీఎస్సీకి అయినా కూడా స్తూప ఆర్కిటెక్చర్ ఆల్రెడీ మనకి లాస్ట్ టైం గ్రూప్ 1 క్వశ్చన్లోనే అడిగారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్తూప ఆర్కిటెక్చర్ అని చెప్పి. అలా మనకి ఏమైనా ఒకవేళ అడిగితే అడగొచ్చు కాబట్టి స్తూప ఆర్కిటెక్చర్ చదువుకుంటే బెటర్. అండ్ ఆల్సో లైక్ పిల్లర్స్, ఎలాంటి పిల్లర్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ మన నేషనల్ ఆంబ్లం గురించి చదువుకుంటే సరిపోతుంది యూపీఎస్సీ ప్యాటర్న్లో. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే మనం లైక్ అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. నేనేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి కంటెంట్ని అనిపించినట్టయితే వెంటనే నాకు అప్రోచ్ అయినా అవ్వండి, లేదా కామెంట్ అయినా చేయండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. Thank you for watching. Don't forget to comment and subscribe.